మీనాకి బాలు తీసుకొచ్చిన బంగారం చూసి షాక్ అయిన ప్రభావతి. ఎందుకు ఇప్పుడు బాలు మీనాకి బంగారం ఎందుకు తీసుకొచ్చాడు? మరి అలా తీసుకొచ్చిన బంగారాన్ని చూసి ప్రభావతి ఎందుకు షాక్ అయింది? ఇదంతా కూడా వీడియోలో చూసి తెలుసుకునిద్దాం. గుండె నిండా గుడి గంటలు అప్కమింగ్ ఎపిసోడ్స్ లో ఏం జరగబోతోందనేది ముందుగా తెలుసుకోవడానికి వీడియోని లైక్ చేసి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసి పక్కనే బెల్ ఐకాన్ లో ఆల్ ట్యాప్ చేయండి. మొత్తం మీదిగా బాలుని మీనాని ఎలా అయినా శృతిని తీసుకురమ్మని చెప్పి ఇక ప్రభావతి అనడంతో మీనా అయితే శోభ వాళ్ళ ఇంటికి వెళ్తుంది. శృతిని తీసుకెళ్ళడానికి వచ్చాను అంటే శోభ ఇంకా సురేంద్ర ఇద్దరూ కూడా మీనాని బాగా అవమానపరుస్తారు. చిన్నవెత్తు బంగారం లేకే కదా మా అమ్మాయి గొలుసు దొంగతనం చేయాలని చూసావు, మరి అలాంటిది ఇప్పుడు నువ్వొచ్చి మా అమ్మాయిని పంపించమని అంటే మేమెలా పంపిస్తామనుకున్నావు అని చెప్పని మాట్లాడతారు. ఆ మాటలతో మీనా చాలా బాధపడుతూ ఉంటుంది. ఈలోపు శోభ, చూడు మీనా, ఏదైనా ఉంటే మీ పెద్దవాళ్లు మేము మాట్లాడుకుంటాం, నువ్వెళ్ళు అని చెప్పని అంటుంది. ఇక మీనా బాధపడుతూ ఇంటికి తిరిగి వస్తుంటే ఈలోపు బాలు కనిపించేసరికి జరిగిన విషయం చెప్తుంది మీనా. నీకు బంగారం లేదనే కదా వీళ్ళందరూ ఈ రకంగా మాట్లాడుతున్నారు అని చెప్పేసేసి ఇక బాలు అయితే వెంటనే మీనాని తీసుకుని గోల్డ్ షోరూమ్ కి వెళ్లి అక్కడ చాలా బంగారమే కొంటాడు. బాలుకి ఆ డబ్బు ఎక్కడి నుంచి వస్తుందంటే బాలు చిట్టి వేసి అప్పుడే ఆ డబ్బుని పాడి తీసుకొస్తూ ఉంటాడు. ఆ టైంలో ఎప్పుడైతే ఇలా జరిగిందని చెప్తుందో మీనా, వెంటనే ఇక బాలు బంగారం కొని మీనాకి అలంకరించి చాలా చక్కగా రెడీ చేయించి తీసుకొస్తాడు. ఇంటికి వచ్చినటువంటి బాలుతోటి ప్రభావతి గొడవ పడుతుంది. ఇప్పటికున్న పరిస్థితులు ఎలాంటివి, నువ్వు చేసిన పనేంటి, అసలు ఇప్పుడు దీనికి బంగారం కావాల్సినంత అవసరం ఉందా అంటే ఏ బంగారం అయితే లేదని చెప్పి నువ్వు ఇంకా నీ వియ్యంకులు అందరూ కూడా నా భార్యని హేళనగా మాట్లాడుతున్నారో, తక్కువగా చూస్తున్నారో ఆ బంగారమే కొని తీసుకొచ్చాను. ఇప్పుడు నువ్వు కానీ ఇంకా నీ వియ్యంకులు కానీ నా భార్యనేమి అంటాకి వీల్లేదు. ఇంకొకసారి గానీ ఎవరైనా మీనాన్ని తక్కువ చేసి మాట్లాడితే ఈసారి ఏం కొంటానో నాకే తెలీదు అనగానే కొను అప్పులు చేసి కొంటమేగా అని అంటూ ఉంటుంది. నేను అప్పు చేయలా, కామాక్షి అత్తయ్య దగ్గర చీటీ వేశాను, ఆ చీటీ పాడేశాను అనగానే ఏంటి కామాక్షి దగ్గర చీటీ వేసావా, నాకు చెప్పను కూడా చెప్పలేదు దొంగ మొకంది అంటూ కామాక్షికి ఫోన్ చేస్తే వాడి చీటీ వాడిష్టం, నీకెందుకు చెప్పాలి వదినా, వాడు పాడుకున్నాడు, ఏం చేశాడు ఆ డబ్బులు అంటుంది. మీనాకి బొంగోరం తెచ్చాడు అంటుంది. మంచిదేకా, ఇంకా నువ్వు నా బంగారం అనాల్సిన పని ఉండదు అంటూ కామాక్షి కూడా షాక్ ఇస్తుంది ప్రభావతికి. చూద్దాం మరి రాబోయే ఎపిసోడ్స్ లో ఏం జరుగుతుందో. వీడియో నచ్చితే లైక్ చేసి వీడియోని షేర్ చేయండి. అలాగే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ లో ఆల్ ట్యాప్ చేయండి.